పాఠశాల పేరు జీవితం. తరగతి 40వ తరగతి. అంటే విద్యార్థులందరూ 40 ఏళ్ళు పైబడిన వారే. ఇప్పుడు క్లాస్ టీచర్ హాజరు వేస్తున్నారు. ఈ కిందటి వారంతా ప్రజెంట్ సార్ అని చెప్తున్నారు. ఎవరో తెలుసా అండి? కోపం, ఈగో, ఈర్ష, ద్వేషం, పోరాటం, అసూయ, ఆందోళన, విసుగు, కోరికలు, చంపబడ్డ కోరికలు, నిరాశ, చికాకు, ఈఎంఐ కంతు, ఆఫీస్ టెన్షన్, ఫ్యూచర్ టెన్షన్, బాధలు, సమస్యలు, అనిశ్చితాలు, విమర్శలు, అత్యాస, అహంకారం, ఆఫ్ నాలెడ్జీ, ఇవన్నీ ప్రజెంట్ సార్ అని పలికాయి. కానీ కొందరు మాత్రం నిశ్శబ్దాన్ని పాటించారు. ఇంకా వెరైటీగా సమాధానం చెప్పారు. అవేంటో తెలుసుకుందాం. సంతోషం నిశ్శబ్దం, ఆనందం ఆబ్సెంట్ సార్, మనశ్శాంతి ఆబ్సెంట్ సార్, పూర్తి జ్ఞానం ఆబ్సెంట్ సార్, ప్రేమ నిద్రపోతున్నాను సార్, ఆశ వదిలేస్తున్నాను సార్, హుషారు అస్సలు రావడం లేదు సార్, ఉత్సాహం ఉండడం లేదు సార్, ఓర్పు పోయింది సార్, ఉదారత పోగొట్టుకున్నాను సార్, నిజాయితీ పోయింది సార్, కృతజ్ఞత ఇక్కడెక్కడా లేదు సార్, నమ్మకం పోయింది సార్, విధేయత పోయింది సార్. అన్ని ప్రతికూల గుణాలు మాత్రమే ఎందుకున్నాయి, సానుకూలమైనవి ఎందుకు లేవు అని అడిగితే దానికి టీచరు ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ఎందుకంటే జీవితం యొక్క అసలు ఉద్దేశం ఏమిటో చాలా మందికి ఉండదు. ఎప్పుడైతే అది నిర్ణయించబడుతుందో అప్పుడు చేసే జీవనయానంలో పయనించేటప్పుడు ఆ మార్గంలో ఉన్న ముళ్ళన్నీ గులాబీల రేకులుగా మారుతాయి. జీవితం ఆనందమయమవుతుంది. అసలు నిజానికి జీవితం జీవించడం చాలా సులభం. ఎలా అంటే టేక్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ ఈజీ. కానీ చాలామంది సాదాసీదాగా ఉండటానికి కూడా కష్టతరం చేసుకుంటారు. అందుకే అంటారు అద్భుతమైన